హలో, గుడ్ మార్నింగ్. నైట్ ఇక్కడ క్యాంప్ చేసుకున్నాం. వీడియో తీయలేదు, మొబైల్ ఫోన్లో తీసాము అని చూపిస్తా. ఇది బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకుని పార్కాలే కిక్ ఆఫ్కి వెళ్ళాం కదా, అది అయిపోయిన తర్వాత అక్కడ టెంట్ వేసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సో అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ని అడిగితే ఈ ప్లేస్ సజెస్ట్ చేశాడు. ఇక్కడికి వచ్చాం. రాత్రి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడికి వస్తుంది. వాటర్ బాటిల్ ఆ చివరి నుంచి తెచ్చుకున్నాము. ఫుడ్ తినేసి నైట్ క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. వ్యూ చూస్తారా? సూపర్ ఉంటుంది వ్యూ అసలు. ఇది వ్యూ. ఇక్కడ బ్రష్ చేస్తున్నాం మేము. నైట్ అంతా సౌండ్, ఇదే మ్యూజిక్, కెరటాల సౌండ్ సూపర్ ఉంది. కానీ పొద్దున్న లేసేది కాదు వద్దాయి. ఇంక లేచి కూర్చుంది. నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నా, అది బ్రష్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అల్పూజ, తిరువారి టెంపుల్ అలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి చూసుకొని సాయంత్రం కల్లా వాయనాడు వెళ్ళిపోవాలి. రేపు వాయనాడు మార్నింగ్ స్టార్ట్ అయ్యి బెంగళూరు దాకా కొట్టి బెంగళూరు నుంచి మళ్ళీ బ్యాక్ సేమ్ హైవే. అంతే ఫ్రెండ్స్, రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా ఈరోజు ఒక్కరోజే విజిటింగ్ ప్లేసెస్ విజిట్ చేస్తాం. రేపు నుంచి ఇంక చెప్పు మరి మినరల్ వాటర్తో మొహం కడుకుంటే బాగోదురా. లేవు వీకే రావట్లేదు. మినరల్ వాటర్తో మొహం కడుగుతున్నారు వీళ్ళు. అంత రిచ్ కిడ్లు అయిపోయారు వీళ్ళు. రావట్లేదురా. సర్లే బాబే రావట్లేదు. ఈరోజు డేట్ వస్తే 27. మార్నింగ్ టైం వచ్చేసరికి 10 అయింది. బండ్లన్నీ స్టార్ట్ చేసి రెడీ పెట్టుకున్నాం. వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. వాళ్ళు ప్యాకింగ్ అయిపోతే స్టార్ట్ అయిపోవడమే. వీడు చూసారా, మంచమే పడుకున్నాడు. గ్లౌజ్ పడిపోయింది కింద. గ్లౌజ్ మ్యాప్ చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలని. ఈ రోడ్ నుంచి వెళ్దాం. స్ట్రైట్ రోడ్డా? బీచ్ పక్క నుండి వెళ్దాం. మరి బీచ్ పక్క నుంచి వెళ్తే మనకి అవి కనిపిస్తారా? ఇలాగా బీచ్లో అడ్డంగా ఉండి బాగుంటుంది వ్యూ. అది ఎంత లేదురా, 100. మళ్ళీ ఇటు వెళ్దాం. ఇక్కడ ఏదో రోడ్ ఏదో జరుగుతుంది, కొంచెం ఇలా తీసుకుంటుంది. అక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడ నుంచి స్ట్రైటే ఇంక ఇది ఏదో వస్తుంది. ఇది ఇలా తీసుకోకుండా అది ఇక్కడ నుంచి వెళ్దాం. స్ట్రైట్ రోడ్డునా బీచ్ రోడ్? వద్దురా, ఇది సిటీలోకి. అదే అది పెట్టాను అయితే. ఎలా వచ్చినా 100 అవుతుందిరా. ఎక్కడికి? ఫస్ట్ స్టాప్కా? ఇది ఏం లేవు, ఉంటాయి. పెట్టుకో. ఇది బీచ్ పువ్వులది, కల పువ్వులది. కలపూలు ఏంటి నాకు తెలియదు. అసలు కలపూలు కొల్లమ్మనా? కలపూలు కొల్లంలో లోపల ఎక్కడో. ఇక్కడ నుంచి అలపూజ వెళ్తున్నాం. అలపికి 85 కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది. దారిలో ఎక్కడైనా ఆగి టిఫిన్ చేస్తాము. రే వాడి అమ్మ ఏం తిప్పారా. మరి చేయము. నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవట్లేదు. ఇంకా నాకు గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. నా ఫోన్ పెట్టంటే నా బండికి పోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు పెట్టి చెప్తున్నారు, వాళ్ళు ఫాలో అయిపోతున్నాం. అందుకే ఎదురొకరు వెనకాల ఒకరు ఉన్నారు గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్న వాళ్ళు. వాడిదినమ్మా స్పీడ్ బ్రేకర్ రా. స్పీడ్ బ్రేకర్లా లేదురా అసలు. అది వద్దురా. రాత్రి తిన్నా 350 రూపాయలు అని, కానీ రాత్రి నాకు దిగ్గేయాలి అందే. ఇదే అనుకుంటా. మొత్తం ఇలాంటి రోడ్డే అంట. గల్లీలో తీసుకెళ్తుంది గూగుల్ మ్యాప్స్. రోడ్ బీచ్ పక్క నుంచి వెళ్దాం అనుకుంటే. ఈ లెఫ్ట్ కాదా? లేదా దారి
వాడిదేనా? ఓ షట్ మ్యాన్, వెళ్ళిపోవాల్సింది బ్రో. అలాగా స్ట్రైట్ వెళ్ళమంటుందా? స్ట్రైట్ రైట్ తీసుకోమందంట, స్ట్రైట్ కూడా కాదు. టేక్ రైట్. ఎక్కడుందిరా రైట్? ఓ షట్ షట్. అదే డెడ్ అండ్ తీసుకెళ్ళింది. అక్కడి నుంచి రైట్ తీసుకోమంది. రైటే లేదు అసలు. స్ట్రైట్ అన్న మేనేజ్ చేద్దాం కానీ. రీరూట్ అయిందా? అసలు తగ్గట్లేదు, స్పీడ్ బ్రేకర్లో గణేష్ గారు. టిఫిన్ కాగాము ఇక్కడ. ఫాతిమా టిఫిన్ సెంటర్. గట్టిగా ఆకలి వస్తుంది, తినేసి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఎంతైంది? 700. చికెన్ కర్రీ 150. నైస్. టిఫిన్కి 700 అయింది భయ్య. మన ఫస్ట్ డే సెకండ్ డే ఎంత చేసాం? 200 300లోనే టిఫిన్ స్టార్టింగ్లో. అదే కదా, భోజనంలో కర్రీ ఉండేస్తున్నారు కదా, చికెన్ కర్రీలు ఇక్కడ పొద్దున్నే. పొరోటా మన తిన్నాక ఫస్ట్ టైం పొరోటా, అప్పుడు 20 రూపాయలు తీసుకున్నాడు పొరోటాకి. కర్రీ ఏమేది ఇచ్చాడు వాడి అమ్మ. టిఫిన్కి 700 అయింది. చికెన్ కర్రీ 150 రూపాయలు అంట. 3 పీసులు ఇచ్చాడు అంతే. పాప అలాగమ్మా. బా కనెక్ట్ అవ్వలేదండి ఇది బ్లూటూత్. ఇవి బ్యాక్ వాటర్స్ బ్రో. బీచ్ వాటర్ అంతా ఇలా ఊర్లోకి వచ్చేస్తాయి వీళ్ళకి ఇక్కడ. మన ఇక్కడ నుంచి మనకి అంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఇలాగే ఉంటాయి చెరువు, అదే కాలువల్లాగా. బోటు లోకల్ ట్రాన్స్పోర్ట్ కింద వాడతారు ఇక్కడ నుంచి. మనకి ఆటోలు ఎలా ఉంటాయి, ఇక్కడ నుంచి మనకి బోట్లు దొరుకుతాయి అన్నమాట లోకల్ ట్రాన్స్పోర్ట్ కింద. వాటికి కండక్టర్లు కూడా ఉంటారు మళ్ళీ. నాటకరావు సినిమా చూసావు? అందులో ఉంటుంది చూడు సీను, టికెట్లు గట్రా అడుగుతాడు. వెల్కమ్ బ్యాక్ టు ద బీచ్. ఇదే రోడ్డారే మనకి అక్కడ వరకుని. ఉంటుంది అనుకుంటా ఇలాంటిది. బీచ్ పక్క నుంచి రోడ్డు సూపర్ ఉంది. కాకినాడ బీచ్ లాగా ఉంది కానీ కొంచెం వ్యూ డిఫరెంట్గా ఉంది అంతే. కొబ్బరి చెట్లు అవి బాగుంది మొత్తానికి. అమ్మాయి నడువులో భలే ఉన్నాయి భయ్య రోడ్లు. సీన్గా ఓకే కాపీ దట్. అరే లెఫ్ట్. అరే ఇంకెంత దూరం రా? అమ్మ జరగట్లేదురా ఇది. ట్రాఫిక్ హైవే అయితే కొట్టుకు 100లోనే. ట్రాఫిక్ ఏ జంక్షన్కి వస్తే ట్రాఫిక్. అదే కదా. మేము నలుగురు ఫోన్ కాల్లో ఉంటాం కదా, చెప్తాడు ఎవడు అడ్డంగా వస్తున్నాడో ఏ జాయిగా వెళ్ళండి చెప్పి. నేను చెప్తాను ముందు వెళ్ళి, ఎవరైనా అడ్డు వస్తే వాడు చెప్తాడు మళ్ళీ వెనకాల.
హ్మ్. అలా వాళ్ళ పూజ ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఈడు బోట్ షికారి అని చెప్పి ఏదో అంటున్నారు. వైట్ టీషర్ట్, వైట్ షర్ట్ అని వైట్ అండ్ వైట్ ఉంది కదా, ఆయన ఫాలో అవ్వాలి. 2500 చెప్తున్నాడు. ఒకళ్ళు నచ్చితే చేస్తాం. నచ్చితే బోట్ షికారి చేస్తాం, లేదంటే లేదు. అర్థం కదా ఇప్పుడు ఏంటంటున్నా. వారకాల వారకాల నుంచి ఇక్కడ వరకు ఫుల్ ట్రాఫిక్, చిరాకు దొబ్బింది అసలు బండి. అమ్మా ఎండలో ట్రాఫిక్ రాడ్. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ బ్రో. ఇంజిన్ కాలిపోతుంది. 102, 101 ఉంది టెంపరేచర్. 102 ఇంజిన్ టెంపరేచర్. ఆడ బోట్ షికారి అంటున్నాడు. బోట్ షికారిలో బోట్లో గాలి అయిపోద్ది బాబోయ్. అందరికి దారి చెప్తున్నాడు కొంచెం ఇదండి. బోట్ షికారి అంటే అలా బోట్ సేవ తిప్పుతారు అనుకుంటా. కాదు బోట్. బండి వదిలేయాలి. జస్ట్ టూరిస్ట్ బోట్లు ఉంటాయి కదా, అలాంటి బోట్ ఉంటుంది. త్రీ అవర్స్ అంట అది. మళ్ళీ 3 అవర్స్ తీసుకోండి అంటున్నాడు. నైట్ ఫుడ్ డిన్నర్ అయితే అది వేరే రేట్ చెప్పాడు. మన నైట్కి ఉండం కదా. అమ్మంకారం చేసిందరా కేరళ ఫైర్ ఆఫీస్. బ్రో ఏంటి బ్రో ఇలా ఉన్నాయి? ఇది కేరళ కొట్టియాం అచ్చియం. బ్రో వాళ్ళ బోట్ అయితే వస్తాను బ్రో. నేను వాళ్ళ బోట్ ఎక్కించుకుంటారేమో. వాళ్ళ అదైతే బొక్క. అంత రిచ్గా కూడా ఏం లేవు రై. బోటింగ్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. ఆడేమో 3 అవర్స్ 4 అవర్స్ ప్యాకేజ్లో ఉన్నాయి అన్నాడు. 1 అవర్కి ఇస్తా అన్నాడు, కానీ 1 అవర్కి మధ్యలో లంచ్ బ్రేకే అరగంట ఆపుతాడు. సో అమౌంట్ ఏమో ఎక్కువ. సో ఎందుకు టైం బొక్క అని చెప్పి స్కిప్ చేసి ఇంకా బోటింగ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు కొచ్చి వెళ్ళి, కొచ్చి నుంచి గురువాయూర్ టెంపుల్, ఆఫ్టర్ దట్ వాయనాడ్ వెళ్ళిపోయామంటే ఇంకా ఏం లేవు, ప్లేసెస్ అన్నీ అయిపోయినట్టే. వాయనాడ్ టు మైసూర్ టు హైదరాబాద్. ఈరోజుకి అవే ప్లాన్. ఈరోజు కదా మొత్తం ప్లాన్ అదే మిగిలింది. చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఇవి మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. లాటరీ టికెట్ షాప్లో ఎవరు కొడతారు కానీ లాటరీలు తెక్కుంటున్నారు వీళ్ళు. కేరళ అంతా అవే. ఇక్కడ బస్సుకేమో కిటికీలు లేవు. వర్షం వస్తే ఏం చేస్తారు వీళ్ళు? షాప్ పేరేంటి? షాప్ పేరు చాలు చెప్పలే సొల్లు. తీ బండి. పదండి. స్ట్రైటా? అదే ఎందాక వచ్చిన హైవేనే. అవును, ఇందాకెందుకు ఫోటో తీసుకున్నాడు పోలీసుడు? చేతిలో ఉందిగా చూపించాల్సింది. చేతిలోనే కదా ఉందో చూపించాల్సింది. ఇదిగో హెల్మెట్ ఇక్కడే ఉంది కదా అని.
పైన జాకెట్ ఆడు చూసారా జగదీష్ హెల్మెట్ పెట్టుకున్నాడు, జాకెట్ వేసుకున్నాడు, కింద ప్యాంట్ లేదు. నడిపేస్తాడు బండి. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారా రైడర్? అల్ట్రా లెజెండ్, ప్రో కాదు అల్ట్రా లెజెండ్. అక్కడ చేపలు పడతారు కదా కేరళ స్టైల్లో ఉన్నాయి. ఇది Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die. నేవల్ బేస్ పాయింట్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. చూసారా ఎంత పెద్ద షిప్లు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద షిప్లు ఉన్నాయి. నేవల్ బేస్ అంటారా, నేవల్ బేస్. So give me all the scars, I'm a human being. Cover them with tattoos so you can't నేవీ షిప్లు గట్రా ఉంటాయి ఇక్కడ. చాలా పెద్ద షిప్లు ఉన్నాయి ఇక్కడ. బాగుంది, భలే ఉన్నారు దాకా. గురువార టెంపుల్కి వచ్చాం, దర్శనం అయిపోయింది. లోపల పెద్ద పెద్ద ఏనుగులు ఒక 4 ఉన్నాయి. కొంచెంసేపట్లు చూస్తూ ఉన్నాం. దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వాయనాడికి వెళ్తాం. 185 కిలోమీటర్స్ ఉంది. 4 hours జర్నీ చూపిస్తుంది. టైం 10, నైట్ 2 or 3 అవుతుంది వెళ్ళేసరికి. ఇక నో ఎంట్రీ బోర్డులు ఉన్నాయి, అయినా వెళ్ళిపోతున్నారు జనాలు. మనం కూడా అలాగే వెళ్ళిపోతాం. తిరువనంతపురం అంత స్ట్రిక్ట్గా అనిపించలేదు రూల్స్ నాకు. పంచ్ మ్యాండేటరీ అన్నారు. షర్ట్ వేసుకుని కొంతమంది, వేసుకోకుండా కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఏ చేస్తున్నారు. రాత్రికి తినటం లేదు తెలీదు. 4 hours డ్రైవ్ చేయాలి వెళ్ళాలంటే. వీళ్ళు డ్రైవ్ చేస్తలేదు తెలీదు మరి. 4 hours డ్రైవ్ అంటే మినిమం టోటల్ 5 hours గ్యారంటీ వస్తుంది విత్ బ్రేక్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైవే దొరికింది. ఏ హైవే తెలీదు, సూపర్ ఉంది. మొత్తం ఎండ్ టు ఎండ్ లైట్లు ఉన్నాయి. చితక కొట్టడమే ఈరోజు ఈ హైవే మీద. ఆపేసాను. 120. Come on, 140 వచ్చావు.
140. టచ్ అయింది అంతే, అది కూడా చాలా కష్టంగా. మ్యాక్స్ 135 వేసుకోండి స్పీడ్, టాప్ స్పీడ్ తింది 135 కాదు 139 అలా. అందుకంటే ఎందుకు ఎంచుకున్నా ఎక్కలేదు స్పీడ్. ఎక్కడరా సీను టాప్ స్పీడ్ టెస్ట్ చేస్తే టెస్ట్ చేయరా, ఎక్కడ తప్ప మళ్ళీ ఎక్కడ టెస్ట్ చేయలేవు. టాప్ స్పీడ్ చెక్ చేస్తారంటే చెక్ చేయి ఇక్కడ అంటున్నాను. ఆపోజిట్ లో పోలీసులు నేను చూసుకోలే ఇందాక నుంచి. షట్ మ్యాన్. ఓ అందమైన కళలు కుతూ ఉన్నా, అందులో నన్ను చేస్తున్నా మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసిది. పోతున్నా
హలో రమ్మంటే వచ్చేసిందా చెల్లి నీ పైన ఈ ప్రేమ, చలో చలో రమ్మంటే పోనే పోదమ్మా, రోజు నా కన్నుల్లో కలైవాలింద ఈ బొమ్మ, నిజంగా నిండి చూడండి వాడిపోదమ్మా, నా మనసిది యా గుండె ఇది, నా ఎన్నడీ నీకై నన్ను గతించినది. హలో అంటే అంటే వచ్చేసిందట, అంటే నువ్వంటే సూపర్ సాంగ్ విత్ సూపర్ రైట్. టైం రాత్రి 1:30 అవుతుంది. ఇక్కడ తిన్నాం ఇప్పుడు రాత్రి 1:30కి. ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా ప్లేస్ చూసుకుని టెంట్ వేసుకుని మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు నైట్ టైం వెళ్ళినా అక్కడ ఏం కనబడదు కదా ఎందుకు అని చెప్పి రాత్రి 1:30 తిన్నాం. హైలైట్ అసలు. సరే సరే స్లోగా వెళ్ళి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆపేసుకుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు రాత్రికి. మేమేమో ఫస్ట్ యూటర్న్ తీసుకున్నాము, వాళ్ళు ఫస్ట్ యూటర్న్ తీసుకోలేదు, స్ట్రైట్గా వచ్చారు. ఇందా చూసిన 66 హైవే మీద. మేము మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి 66 ఎక్కి వీళ్ళ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా వయనాడికి 77 కిలోమీటర్స్ ఉంది. ఇంకెక్కువ దూరం వెళ్ళే ఆలోచన ఏం లేదు. ఇక్కడ టెంట్ వేసుకుంటే బెస్ట్. ఇక్కడ పార్కింగ్ దగ్గర సర్చింగ్ ఫర్ మై నైస్ క్యాంప్ ప్లేస్. ఇక్కడ మళ్ళీ మంచు పడుతుంది, చలేస్తుంది. నిన్నంతా చలేం లేదు బీచ్ పక్కన వేసుకుంటే. ఈ రోడ్లో చలి కూడా వేస్తుంది లైట్గా. నాకు వేడి చేసింది, అసలు వాటర్ తాగలట్లేదు. నేను వాటర్ తాగాలి ఈరోజు గట్టిగా. సిటీ దాటేస్తే ప్లేస్ ఎత్తుక్కోవడానికి బాగుంటుంది. రాక్షసుడా